తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాయి. శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైందని ఎంఐఎం వాకౌట్ చేసింది. అయితే తెలంగాణ శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం గంట మాత్రమే తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మిగిలిన ప్రశ్నలపై సమాధానం చెప్పకుండా ఎలా 0 అవర్ ప్రారంభిస్తారన్నారు. నిన్న రాత్రి 10 గంటలకు ఎజెండా మాకు అందింది, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలని ప్రశ్నించారు. శాసనసభలో ఈ కొత్త సాంప్రదాయం ఏంటని అడిగారు. తమ ప్రశ్నను ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదని, మంత్రి ఎందుకు ప్రశ్న చదవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరిగే తీరుపై అసహనం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదన్నారు. శాసనసభ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడవడం లేదన్నారు. శాసనసభలో నిబంధనలు పాటించడం లేదని, నిబంధనల ప్రకారం శాసనసభ నడపడం లేదని వాకౌట్ చేశారు. ఇక 2030 నాటికి 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ పై ప్రభుత్వం ఫోకస్ చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు క్లీన్ ఎనర్జీ పాలసీ 2030 నాటికి 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యమని అన్నారు. ఇక పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడానికి పాలసీ తీసుకొచ్చామని, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక కాంగ్రెస్ పై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏం తెచ్చారు, ఏమిచ్చారు అని ప్రభుత్వం నన్ను ప్రశ్నిస్తోంది. నాకు కాంగ్రెస్ ఏమిచ్చింది? గత ఏడాది బడ్జెట్ నుంచి కేవలం 90 లక్షలు మాత్రమే ఇచ్చింది. కొడంగల్కు మాత్రం 1000 కోట్లు తీసుకుపోయారు. ఇది శాసనసభకే అవమానం అంటూ శాసనసభలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 సమానమే అని అన్నారు. ఇక అసెంబ్లీలో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందని, రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారి తన పాలన అట్టర్ ఫ్లాప్ అని తానే చెప్పాడు. 71,000 కోట్ల రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ రెడ్డే ఒప్పుకున్నాడు. ఇక 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే తెలంగాణ వెనక్కిపోతుందన్న సమైక్యాంధ్ర నేతల మాటలు నిజమయ్యేవి. పిచ్చి పనులు చేస్తున్నాడు కాబట్టే సీఎంను ప్రజలు తిడుతున్నారు, దానికి ఎవరేం చేస్తారు? నిండు సభలో బట్టలు విప్పి కొడతానని రేవంత్ బజారు భాష మాట్లాడారు. మొదటి ఏడాదిలోనే రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంతే ఒప్పుకున్నారు. సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేవని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే తెలంగాణ పెరుగుతుందా? కేంద్రంతో సఖ్యంగా ఉండి నిధులు సాధిస్తారని చెప్పాడు. కేసీఆర్ పై కోపంతో రైతులను గోసపెడుతున్నాడు. గాసిప్స్ బంద్ చేసి రేవంత్ రెడ్డి గవర్నెన్స్ పై దృష్టి పెట్టాలని అన్నారు. ఇక కుటుంబాలు మాకు లేవా, పిల్లలు మాకు లేరా, రేవంత్ రెడ్డికే ఉన్నారా? నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు మా కుటుంబాలు బాధపడలేదా? ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలా అని కేటీఆర్ అన్నారు. ఇక గత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచామని మంత్రి సీతక్క తెలిపారు. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు 1,540 రూపాయలు డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నామన్నారు. ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు 2,100 రూపాయలు ఛార్జీలు చెల్లిస్తున్నామని, విద్యార్థుల డైట్ ఛార్జీలకు 499.51 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దని సీతక్క అన్నారు. ఇక విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని అన్నారు. నేను గంగుల కమలాకర్ లాగా చదువుకోలేకపోవచ్చు, కానీ సమాజాన్ని చదివాను. గవర్నమెంట్ స్కూళ్లలో చదివినాము, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాం. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే నైజం మాది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్య కోసం 167 కోట్లు చెల్లించాము. పిల్లలను సరిగా పర్యవేక్షించని సిబ్బంది, అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఈ ప్రభుత్వం ఇవ్వకుంటే బాగుండు అని బీఆర్ఎస్ భావిస్తోంది. మేము స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందన్నారు. కానీ మేము బీఆర్ఎస్కు ఆ అవకాశం ఇవ్వమని, విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు, విదేశీ విద్యానిధి పూర్తిగా చెల్లిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఈ వేదిక ద్వారా కావాలని కానీ, నెగ్లిజెన్స్ ద్వారా కానీ పిల్లలకు హాని చేస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని ఆయా వార్డెన్లకు, ఉద్యోగులకు, అక్కడ బాధ్యత తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్కి అందరికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కాబట్టి విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో తొందరగా ఈ సెలక్షన్ అయింది, ఇప్పుడు తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫలాలు అందుతాయి. 167 కోట్లు రిలీజ్ చేసినాం, పెండింగ్ లేదు. మీ ప్రభుత్వాలలోనే పెండింగ్ పెట్టిపోయారు అన్నీ, కానీ మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ముచ్చట. విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పాలని గంగుల కమలాకర్ అడిగారు. 2016లో కేసీఆర్ హయాంలో విదేశీ విద్యా పథకం అమలు చేశారని, గతంలో ఏటా 300 మంది విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలు, మైనారిటీలు, ఎస్సీలకు పథకం కింద ఇచ్చింది గుండు సున్నా అన్నారు. జనవరిలో కేవలం 105 మంది ఎస్సీలకు పథకం కింద ఎంపిక చేశారు. గతంలో 1050 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు పంపారన్నారు. గతంలో 439 కోట్లతో 2,751 మంది మైనారిటీలకు విదేశీ విద్య అందించామన్నారు.